నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున నిర్వహించిన అమ్మవారి ఉయ్యాల సేవ ఘనంగా జరిగింది. మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టింటివారు, అత్తింటివారు, అల్లూరి మెంటి వంశస్థులు, ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు, సిబ్బంది, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి, నగేష్ పాల్గొన్నారు. సప్తగిరులకు భక్తులు బార్లు తీరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు ఆలయం వెలుపల ఆళ్వార్ అతిథి గృహం వరకు బార్లు తీరారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 19 గంటలకు పైగా సమయం పడుతోంది. మంగళవారం 79,466 మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 29,227 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 4,05,00,000 రూపాయల ఆదాయం లభించింది. శ్రీవారి దర్శనానికి ఆన్లైన్ టికెట్లు చకచకా బుక్ అయ్యాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను కూడా భక్తులు ముందస్తుగానే కొనుగోలు చేయడంతో శ్రీవారి దర్శన టికెట్ల గిరాకీ కొనసాగుతూనే ఉంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను అధికారులు విడుదల చేశారు. 500 చొప్పున విడుదల చేసిన 10,000 రూపాయల టికెట్లను కూడా భక్తులు గంటన్నర వ్యవధిలోనే కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లను విడుదల చేశారు. రోజుకు 1000 చొప్పున విడుదల చేసిన టికెట్లను భక్తులు 13 నిమిషాల వ్యవధిలోనే పొందారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకి 18,000 చొప్పున విడుదల చేశారు. వాటిని భక్తులు 50 నిమిషాల వ్యవధిలో కొనుగోలు చేశారు. వసతి గదులను కూడా భక్తులు 20 నిమిషాల వ్యవధిలోనే తీసుకున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. జ్యేష్ఠమాసం చివరి రోజు సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అంబుజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన
శ్రీశైల క్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం పునఃప్రారంభం కానుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. జూలై 1 నుంచి వారంలో 4 రోజుల పాటు అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు శ్రీ స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం అవకాశం లభించనుంది. మధ్యాహ్నం 1:45 నుంచి 3:45 వరకు భక్తులను ఈ దర్శనానికి అనుమతిస్తారు. స్పర్శ దర్శన టికెట్లను భక్తులు ఏ రోజుకు ఆ రోజు పొందాల్సి ఉంటుందని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. అవకాశాన్ని బట్టి రోజుకు 1000 నుంచి 1200 మంది వరకు ఈ టోకెన్లను జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేపట్టారు. అధికారులతో కలిసి క్యూ లైన్లను పరిశీలించారు. టోకెన్లను QR కోడ్ స్కానింగ్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకులు 365 లింగాలను 15 ఆవరణల్లో చేర్చి ప్రాణప్రతిష్ఠ నిర్వహించి మహాలింగార్చన క్రతువును వేద మంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం పిండి దీపాలతో లింగాకారంలో పేర్చిన దీపాలను భక్తులు వెలిగించారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ ఈశ సురేశ మహేష జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ పూజిత దానవనాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఋగ్వేద శృతి మౌళి విభూషణ రవిచంద్ర. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి సమేత కామాక్షీదేవి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ఉభయకర్తలుగా ఓజిలి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పరిణయోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పరిమళ పుష్పాలు, పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తదుపరి ఆది దంపతులను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, అర్చకులు వేద పారాయణం, భక్తజన భగవన్నామ స్మరణల నడుమ నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది.
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం శ్రీ కామాక్షీదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా సర్వ అమావాస్యను పురస్కరించుకుని తెల్లవారుజామునే భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ కామాక్షీదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఏలూరు దొండపాడులోని అష్టాదశ శక్తిపీఠం శ్రీ లలితా త్రిపుర సుందరి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. జ్యేష్ఠమాస ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే సంయుక్త కార్యనిర్వహణ అధికారి వీరబ్రహ్మం ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పురోహితులు మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జేఈఓ వీరబ్రహ్మం సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జేఈఓ వెంట తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి భారీ ఆదాయం వచ్చింది. జూన్ నెలలో భక్తులు స్వామివారికి ముడుపుల రూపంలో 5.13 కోట్ల రూపాయల కానుకలు సమర్పించారు. దీనికి తోడు 43 గ్రాముల బంగారము, 1.87 కేజీల వెండి కానుకలు కూడా వచ్చాయని శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. తమిళనాడు చిదంబరంలోని శ్రీ నటరాజస్వామి ఆలయంలో ఆణి తిరుమంజన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. గణపతి పూజ అనంతరం వేద మంత్రాల నడుమ ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. ఈ క్రతు అనంతరం పంచమూర్తుల ఊరేగింపు నిర్వహించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.